బాగుందన్న. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మేము అనుకునే దానికంటే చాలా ఎక్కువగా చేశారు వాళ్ళు. సినిమా ఒక ఎత్తు, ఈ సినిమా ఇంకొక పై ఎత్తు ఉంది. ప్రతి అభిమానికి నచ్చుతుంది. బాలకృష్ణ అభిమాని కానీ ఏ అభిమానికే రాని అందరు కనెక్ట్ అవుతుంది. ఆ సినిమా ఎలా ఉంది? చాలా చాలా బాగుందన్న. రామ్ గారు చాలా యాక్టింగ్ చేశారు, జీవించారు. ఎక్సలెంట్ ఉంది. 1000 కోట్లు పక్కా కొట్టే సినిమా అన్న ఇది. అంత అల్టిమేట్గా ఉంది. హీరో కానీ ఉపేంద్ర గారు కానీ చాలా చాలా బాగుంది సినిమా. భాగ్యశ్రీ గారికి రామ్ గారికి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్? మాకైతే అన్న వదినలా ఉన్నారు వాళ్ళు. చూస్తుంటే ఇద్దరు చాలా మంచి యాక్టింగ్ చేస్తారు. బలంగా ఉంది సినిమా. పక్కా ఇటు కొడుతుంది సినిమా. అయితే ఫ్యాన్ బాయ్ బయోపిక్గా సినిమా తీసినాడు కదా, మీకు ఎలా ఉంది యాజ్ ఏ ఫ్యాన్గా? చాలా బాగుందన్న. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మేము అనుకునే దానికంటే చాలా ఎక్కువగా చేశారు వాళ్ళు. చాలా చాలా బాగుంది సినిమా. డైలాగ్ చెప్పండి ఒకసారి. డైలాగ్ అంటే ఏం చెప్పాలబ్బా? జై రాపో, జై జై రాపో, ఇదే మా డైలాగ్. ర్యాపో చిరిగిపోయిందిరా మూవీ. సినిమా సూపర్. చాలా బాగుంది మూవీ. ప్రతి అభిమాని ఇరవై ఒక్క సినిమా ఒక ఎత్తు, ఈ సినిమా ఇంకొక పై ఎత్తు. ఒక ఫ్యాన్ బయోపిక్ సినిమా తీసినాడు కదా మీ హీరో, యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా కష్టం అనేది చూపించినాడు దాంట్లో. మొత్తం సినిమా ఏడ్చాల్సింది వచ్చాడు ఫ్యాను. సినిమా ఒక రేంజ్, యాక్టింగ్, ఎమోషన్ అన్ని. కంబ్యాక్ ఇచ్చేసినాడు. 100 కోట్లు కొట్టేసినాం. 100 కోట్లు అప్పుడు ఆల్రెడీ పడిపోయినాడు అన్న. చాలు మాకు సంతోషం. ఫుల్ మిల్స్. ఏ అభిమాని అయినా చూడొచ్చు. మన అన్న సినిమా సూపర్ ఉంది. ప్రతి అభిమానికి నచ్చుతుంది. బాలకృష్ణ అభిమాని కానీ ఏ అభిమానికే రాని అందరు కనెక్ట్ అవుతుంది. ఏంటంటే దీంట్లో కామన్ పాయింట్ అంటే ఫ్యాన్ బయోపిక్ కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు ఫ్యానే కాబట్టి జై రాపో. హీరో ఉపేంద్ర గారి రోల్ ఎలా ఉంది? అన్న కూడా చాలా సపోర్ట్ చేసినాడు అన్నకి. చాలా బాగుంది. ఇద్దరు సేమ్ రోల్. చాలా బాగుంది. ఉపేంద్ర ఈ సినిమా చూసినాక ఏ హీరో అయినా కానీ ఒక ఫ్యాన్ ని గొప్పగా చూసుకుంటాడు. చాలా అభినందిస్తాడు. పిలిచి కానీ మేము ర్యాపో టీం, కర్నూలు ర్యాపో. జై రాపో. ప్రతి ఒక్కడు కారు వేసుకొని వస్తాడు. హిట్టు కొట్టామన్నా, హిట్టు కొట్టేస్తాం. రామ్ హిట్టు కొట్టాడు, రామ్ హిట్టు కొట్టాడు. పండగ వచ్చింది. పండగ ఇదొక జాతర. బ్రో నేనైతే యాక్చువల్గా రామ్ ఫ్యాన్ అయితే కాదు, ప్యూర్ యాంటీ ఫ్యాన్. కానీ చెప్తున్నా నెక్స్ట్ లెవెల్. రామ్ చాలా బాగా చేసినాడు యాక్టింగ్. అండ్ దెన్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కొంచెం ఎట్లా అంటే చాలా కొత్త రకంగా ఉంది సినిమా. కొత్త రకంగా ఉన్నాడు రామ్ కూడా. చాలా బాగా చేసినాడు. సూపర్ సినిమా అయితే. అంటే ఒక ఫ్యాన్ బాయ్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తాడో థియేటర్లో అలా క్లారిటీ చూపించేశాడా? ఇంకా చెప్పాలంటే మామూలుగా అయితే ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ బాధ నేను ఫీల్ అయినా సినిమాలో అయితే. చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది సినిమా. అయితే హీరో గారికి హీరోయిన్ గారికి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? అంటే ఇప్పుడు వస్తున్న చాలా మూవీస్లో కెమిస్ట్రీ అంటే ఏదో లిప్ లాక్లు అవి ఇవి అని ఉన్నాయి, కానీ దీంట్లో క్లీన్ లవ్ చూపించినాడు. క్లీన్ లవ్. దీంట్లో కూడా ఒక లిప్ లాక్ ఉంది, కానీ మరి అంత అసహ్యంగా అయితే లేదు. చాలా నీట్గా ఉంది సినిమా. రామన్న ఎరగొట్టేశాడు. సూపర్ బాగుంది. ఎక్సలెంట్ సూపర్గా ఉంది. పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఎక్సలెంట్. నాకైతే భలే నచ్చింది. ఎమోషన్ బాగా నచ్చింది. చాలా బాగుంది మూవీ. ఒక హీరోకి ఒక అభిమానం ఇచ్చే గిఫ్ట్ సినిమా ఇది. సినిమా సూపర్ సీట్ అన్న.
సినిమా సూపర్. బ్లాక్ బస్టర్ సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్. ఈ సినిమా బాగుందరా? బాగుంది సినిమా, బాగుంది. సినిమా బాగుంది. అన్న సినిమా ఎలా ఉంది? సూపర్ అన్న, బాగుంది. బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. రాము మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినాడు. హీరో రామ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది ఈ సినిమాలో? ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీసినాడు కదా. పరుస్తుంది అన్న, బాగుంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో యాక్టింగ్ బాగుంది. ఉపేంద్ర గాంధీ కూడా బాగుంది. మూవీ మాత్రం ఫ్యాన్స్ ఎమోషనల్ మూవీ బ్రో. సూపర్ సూపర్, చాలా ఎమోషనల్ అయినాం మేమైతే. ఫ్యాన్స్కి మాత్రం మామూలు మూవీ కాదు, సూపర్. అందరూ కూడా తమిళ హీరోస్ కూడా తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లు దాటేశారు. అదే రామ్ గారు కూడా ఛాన్స్ ఏమైనా రావచ్చా ఈ సినిమాతో? డెఫినెట్గా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ సినిమాతో. ఇంకా బెటర్గా, ఇంకా చాలా మంచి మూవీలు చేయాలి రాము. అంటే ఇప్పుడు ఎవరెవరైతే పెద్ద స్థాయిలో ఉన్నారో హీరోస్, అంతకంటే గొప్ప స్థాయికి ఎదగాలంటే నేను కోరుకుంటున్నాను ఈ సినిమా చూసిన తర్వాత, రామ్ యాక్టింగ్ చూసిన తర్వాత. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉందమ్మా? బాగుంది. బాగుంది. సినిమా మాత్రం బాగుందండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమానే. మన రామ్ అన్న అభిమానులే కాదు, ఏ హీరో అభిమాని అయినా కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లోన ఒక అభిమాని ఉంటాడు కాబట్టి అభిమాని కంపల్సరీ చూడాల్సిన సినిమా. సూపర్ అండి. రేపో కంబ్యాక్. ఏ హీరో అయినా చూడాల్సిన సినిమా అండి ఇది. ప్రతి హీరో కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ, మహేష్ బాబు ఫ్యాన్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్ కానీ, ఏ ఫ్యాన్ అయినా, తెలంగాణ, ఆంధ్ర అయినా, కన్నడ అయినా, ఎక్కడైనా, మలయాళం అయినా, ఏ హీరో అయినా చూడాల్సిన సినిమా. మా హీరో సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవడైనా కానీ, ఎక్కడి నుంచి అయినా కానీ వచ్చి చూసిన అంటే ఎవడు ఫ్యాన్ లేకున్నా కూడా మా హీరోకి మాత్రం ప్రతి ఒక్కరు ఫ్యాన్ కావాల్సిందే. ఎందుకంటే మా హీరో ఇచ్చిన ఫిలిం అలాంటిది. మా డైరెక్టర్ కంటే మా హీరో జీవించేసాడు ఈ సినిమాలో. మా హీరో చేసిన యాక్టింగ్ ఏ హీరో ఏ సినిమాలో చేయలేడు. ఇలాంటి క్యారెక్టర్ ఎవరైతే చేయలేరని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై రాపో, జై జై రాపో, జై రాపో, జై జై రాపో.